ఏపీ కూటమి ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు భయపడట్లేదా? భయపడినట్లు నటిస్తున్నారా? ఏమో మరి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్లో మంత్రులు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు భయపడట్లేదు, భయపడినట్లు నటిస్తున్నారు అనే వీకెండ్ కామెంట్స్లో ఏదో వీడియో వచ్చింది. అది వైరల్ అవుతా ఉంది ఇప్పుడు. ఒక్కసారి వాళ్ళు ఏమంటున్నారో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత మళ్ళీ దీనిపై విశ్లేషించుకున్నాం. మంత్రులు శాసనసభ్యుల్లో ఆయనంటే భయం పోయింది, భయం ఉన్నట్టు నటిస్తారంతే. ప్రస్తుతం కూటమికి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు రాజ్యం వీరభోజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాము ప్రజలకు జవాబుదారీ అన్న భావన వారిలో లోపించింది. ఈ ధోరణిని అరికట్టకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మంత్రులు శాసనసభ్యుల్లో ఆయనంటే భయం పోయింది, భయం ఉన్నట్టు నటిస్తారంతే. ప్రస్తుతం కూటమికి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు రాజ్యం వీరభోజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాము ప్రజలకు జవాబుదారీ అన్న భావన వారిలో లోపించింది. ఈ ధోరణిని అరికట్టకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చూశారుగా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే ఇటువంటి కామెంట్స్ చేశారంటే మరి పార్టీలో పరిస్థితి ఎలా ఉందో మనమే ఆలోచించవచ్చు. చంద్రబాబు అనుకూల మీడియాలోని ఇటువంటి వార్తలు, ఇటువంటి న్యూస్ బయట వస్తూ ఉందంటే నిజంగా చంద్రబాబు ఒక నాయకుడిగా ఫెయిల్ అవుతున్నాడా అంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతున్నాడనే మనం చెప్పుకోవాలి. ఒక నాయకుడి పైన ఇష్టం ఉంటే ఎవ్వరూ కూడా నటించాల్సిన అవసరం లేదు. తమ నాయకుడు ఎలా చెప్తాడో అలా ముందుకెళ్తాడు. నాయకుడి యొక్క ఆలోచనలు, ఆయన అనుసరించే పద్ధతులు నచ్చకపోతేనే పార్టీలు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈయన ఏం చేస్తున్నాడో మాకైతే అసలు అర్థం కావట్లేదు, ఏంద్రా కర్మ అనుకుంటారు. ఇప్పుడు పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏబిఎన్ న్యూస్ చూసిన తర్వాత ఖచ్చితంగా మంత్రులు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడికి భయపడట్లేదేమో, చంద్రబాబు నాయుడు అంటే భయం ఉన్నట్లు నటిస్తున్నారేమో. అందుకే కాబోలు ప్రతి నియోజకవర్గంలో కూడా కోట్లకు కోట్లు దండుకుంటున్నారు. అవినీతి పెచ్చుమీరిపోయింది, మద్యం ఏరులై పారుతూ ఉంది. చంద్రబాబు మాట వినలేదు కాబట్టే గంజాయి, ఎర్రచందనం, స్మగ్లింగ్, రకరకాలుగా రాష్ట్రం మద్యం ఏరులై పారుతూ, ఇసుక దోపిడీ జరుగుతూ ఇష్టానుసారం అవినీతి పెచ్చుమీరిపోయింది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు ఇష్టానుసారం సంపాదించుకుంటున్నారు. ఎక్కడ చేపెడితే అక్కడ. రాష్ట్రంలో పరిస్థితి ఇదే. ఎక్కడ చేపెడితే అక్కడ, ఏ నియోజకవర్గంలో ప్రజల్ని డైరెక్ట్గా ఎంక్వైరీ చేయండి, ప్రజలే చెప్తారు. ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో ప్రజలను అడిగితే ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత సంపాదిస్తున్నాడు, ఏ విధంగా సంపాదిస్తున్నారు, ప్రతి ఒక్కరూ కూడా కళ్ళకు కట్టినట్లు ఆ నియోజకవర్గంలో నేతల గురించి చిట్టా విప్పుతారు. అరే పలానోడు పలానా విధంగా సంపాదిస్తున్నాడు, పలానోడు పలానా విధంగా సంపాదిస్తున్నాడు, పలానోడు ఈ విధంగా దోచుకుంటున్నాడు, పలానోడు ఈ విధంగా రియల్ ఎస్టేట్ దోపిడీ చేస్తున్నాడు, ఎక్కడ కనపడితే అక్కడ భూములు ఈ పలానా వ్యక్తి దోచుకునే ఆక్యుపై చేస్తున్నాడు, కబ్జాలు చేస్తున్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, టీడీపీ నాయకులు కేవలం 23 నెలల్లోనే 24 నెలల్లోనే ఈ విధంగా ధనార్జన చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు అంటే భయం లేదు. మనం తప్పు చేస్తే మన నాయకుడు మనల్ని దండిస్తాడనే భయం అంతకంటే లేదు. కాబట్టే వాళ్ళు ఇష్టానుసారం అవినీతి చేస్తున్నారు. మన నాయకుడు ఏమైనా సరే అయితే అయింది, పోతే పోయింది, ఇది కాకపోతే ఇంకొక పార్టీ, నువ్వు కాకపోతే ఇంకో నాయకుడు వస్తాడు, మాకు నువ్వేమన్నా అన్నావంటే మేము జంపు జిల్లాని ఆ పార్టీలోకి వెళ్ళిపోతాం అనే మూమెంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కనపడతా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు 2 చేతులు పైకెత్తేసాడా పరిపాలన అంటే. వీలైన కాడికి మనం దోచుకోవాలి, దాచుకోవాలి అనే పంతాలో ఆయన ముందుకు పోతున్నాడా అంటే ఏబిఎన్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ చూస్తూ ఉంటే చంద్రబాబుకు మంత్రులు ఎమ్మెల్యేలు భయపడట్లేదు. అందుకే కాబోలు చంద్రబాబు నాయుడు పరిపాలన పూర్తిగా గాడి తప్పించేసి 2 చేతులు పైకెత్తేసినాడనే మనం అనుకోవాలి.